గైస్ వెల్కమ్ బ్యాక్ అండ్ ఈరోజు ఈ వీడియోలో దీవానా మూవీ రివ్యూ చూసేద్దాం. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అయితే నాకైతే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట. బట్ చిన్న సినిమానే, బాగా సినిమా అయితే చాలా బాగుంది. అండ్ అనుకోకుండా వెళ్ళాం సినిమాకి. ఒక పక్క థియేటర్లో అయితే పెద్ద సినిమా ఆడుతుంది, దీంట్లోనేమో దీవానా అయితే ఆడుతుంది ఫస్ట్ షో. మ్యాక్సిమం 80% సినిమా అయితే హౌస్ఫుల్ అయిపోయింది ఈ సినిమాకి. పెద్దగా అయితే 10 మంది కూడా లేరు, సో అది పక్కన పెట్టేద్దాం. సో ఓవరాల్గా అయితే ఇందులో మనకి క్యాస్టింగ్ హర్షిత్ రెడ్డి, బలగం వేణు అండ్ నరేష్ అనమాట. ఇతను ఫాదర్ యాక్ట్ చేసినాడు ఈ సినిమాకి. ఓవరాల్గా అయితే కల్కి, శుభం అనే 2 చిన్న సినిమాల్లో ఈ హీరో అయితే నటించాడు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అయితే ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అండ్ సినిమా అయితే ఎట్లా ఉందో ఈ వీడియో తెలుసుకుందాం. అండ్ ఇది మనకి గీతా డిస్ట్రిబ్యూషన్ వల్ల అండ్ ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది. అలాగే సినిమా కూడా అయితే చాలా బాగుందనమాట. అసలు స్టోరీ ఏంటంటే, మొన్న మన హర్షిత్ రెడ్డి ఒక డిగ్రీ పూర్తి చేసి పని పాట లేకుండా బేవర్స్కి అయితే తిరుగుతుంటారు అనమాట, ఒక 3 ఫ్రెండ్స్ చేసుకుని. అట్లాగే ఇక మన ఫాదరు నరేష్ పవర్ బిల్ కట్టరమ్మని చెప్పి ఈ సేవకు పంపిస్తే, ఈ సేవలో ఉన్న అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇక ఆ అమ్మాయి వెంటే తిరగటం, రోజు ఈ సేవకు రావటం, ఇదంతా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదే క్రమంలో మనోడు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తాడు, మనోడు ఎందుకు కొడతారు పోలీసు వాళ్ళు, ఈ చేసిన తప్పేంటి, చివరికి ఆ అమ్మాయి ప్రేమని యాక్సెప్ట్ చేసిందా, ఏం కథ అనేది. సో ఓవరాల్గా అయితే ఈ సినిమా స్టోరీ అనమాట. సో స్టోరీ అయితే రొటీన్గానే ఉంది, బట్ కానీ ఏంటంటే సినిమా అయితే ఒక డిఫరెంట్గా అయితే అనిపించింది అనమాట. అండ్ అలాగే మనకి హీరో స్లాంగ్ అండ్ హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ సో ఖచ్చితంగా మాత్రం అంటే ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకెళ్ళే సినిమా అయితే కాదు, ఓకే ఒక కపుల్స్ మ్యాక్సిమం అయితే అందరు చూసే సినిమా అనమాట. అండ్ అలాగే మనకి ఈ సినిమాలో బలగం వేణు అయితే ఒక చిన్న ఒక 5 minutes రోల్ అయితే ఉంటాడు. సూపర్ పర్ఫార్మెన్స్ అనమాట. మామూలుగా మెయిన్ ఒక ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే సీన్కి అండ్ మన బలగం వేణుకి మంచి ఇది అయితే ఉంది. ఓవరాల్గా అయితే మాత్రం బలగం వేణు ఇందులో మాత్రం మామూలుగా సూపర్గా అయితే చేశాడు. అండ్ అలాగే మనకి ఇందులో అయితే పాటలు మాత్రం వరస్ట్ అనమాట. పాటలు పెద్దగా అయితే ఏం లేదు, కానీ సో స్టోరీ, స్క్రీన్ ప్లే ఎక్కడైతే బోర్ కొట్టదు. రిమైనింగ్ అంతా కూడా స్టోరీ అంతా బాగుంది. అక్కడక్కడ అయితే కొన్ని సీన్లు బోర్ కొట్టేసి, సో రిమైనింగ్ అంతా కూడా సినిమా అయితే ఫన్నీగా అయితే చాలా బాగుందన్నమాట. సో ఇది ఒక మంచి ఒక ట్రూ లవ్ని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక అమ్మాయి హ్యాండిక్యాప్ అయి ఉండి ఆ అబ్బాయికి తెలియనట్టుగా అయితే లవ్ చేస్తాడు. ఆ విషయం అమ్మాయికి తెలిసి అమ్మాయి ఏం చేసింది అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. సో ఓవరాల్గా అయితే ఒక మంచి ఎమోషనల్ అండ్ మంచి లవ్ బ్యాకప్ సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఎక్కడ కూడా సినిమా అయితే అబ్బాయి వేస్ట్ రా బాబు అనిపించలేదు. కొన్ని సీన్లో మాత్రమే ఏదో అట్లా కొంచెం బోరింగ్ అనిపించింది. మెయిన్ థింగ్ అయితే సాంగ్స్ పైన కొంచెం ఇది పెట్టుంటే ఇంకా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ సినిమా అయితే చాలా బాగుంది. 3 ఫ్రెండ్స్ కూడా అయితే బాగా చేశారు. అండ్ ఎవరి హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. హీరోయిన్ ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆమె కూడా అయితే చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. సో ఓవరాల్గా అయితే అందరూ కూడా అయితే యాక్టింగ్ బాగుంది. సినిమా కూడా అయితే చాలా బాగుంది అనమాట. ఖచ్చితంగా మీకు ఎక్కడ కూడా మీరు పెట్టిన 100 రూపాయల టికెట్కి మీకైతే సినిమా అయితే న్యాయం చేస్తుంది. సినిమా అయితే సూపర్గా ఉందన్నమాట. కెమెరా పంతనం బాగుంది, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది. ఓవరాల్గా అయితే సినిమా అయితే సూపర్గా అయితే ఉందన్నమాట. ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ మెయిన్ ఎమోషన్స్ బాగున్నాయి, మా హీరోయిన్ యాక్టింగ్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, హీరో ఫ్రెండ్ ఉంటాడు వాడు కూడా అయితే మంచి బాగా యాక్ట్ చేశాడు, వాడు కూడా బాగుందన్నమాట. ఒక ఫ్రెండ్షిప్ అయితే ఎలా ఉంటుందో అది కూడా అయితే బాగా చూపించారు. అండ్ అలాగే మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ అయితే మరీ బోర్ కొట్టేస్తాయి. అది కొంచెం అయితే ఓకే ఇంకా. సో అది మించి సినిమా అయితే మాత్రం కంప్లీట్లీ కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ సినిమా అయితే సూపరు. ఖచ్చితంగా మీరు మీ లవరు లేకుంటే మీ కపుల్ ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా జోడీగా కలిసి సినిమా అయితే చూడొచ్చు అనమాట. సో ఇది నా రివ్యూ. నేనైతే ఈ సినిమాకి 3.5 అవుట్ ఆఫ్ 5 అయితే రేటింగ్ ఇస్తాను. ఎవరైతే సినిమా చూడలేదో ఖచ్చితంగా చూడండి. ఇది ఓటీటీలో చూసే సినిమా అయితే కాదు, ఖచ్చితంగా ఒకసారి థియేటర్ చూడండి. సినిమా అయితే చిన్న సినిమా, ఎంకరేజ్ చేద్దాం. సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా అయితే ఖచ్చితంగా చూడండి. ఉంటాం మరి.
థ్యాంక్ యూ. ఒకవేళ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.